లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలు. దేవుని వాక్యం నుంచి మత్తయి సువార్త 17వ అధ్యాయము 16వ వచనం, క్షమించండి, 17వ అధ్యాయం 8వ వచనం. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునూ వారికి కనబడలేదు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్టయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఔన్నత్యం. ఆయన ఈ లోకంలో ఉన్నాడు 33.5 సంవత్సరాలు. ఆ 3.5 సంవత్సరాల పరిచర్యలో ఒక దినము తన శిష్యులను ముగ్గురిని పెట్టుకున్నాడు. పేతురు, యోహాను వెంటబెట్టుకొని ఆయన ఏం చేసినాడంటే రూపాంతరపు కొండ మీదకి వెళ్ళినాడు. పేతురు, యోహాను ఇద్దరిని పెట్టుకొని వెళ్ళినాడు. పోతే ఏమైంది, ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు తండ్రి ఏకమై ఉన్నారు. ఈయన శరీరంగా ఉన్నాడు, తండ్రి ఏమో ఆత్మరూపిగా ఆకాశం ముందు ఉన్నాడు. అయితే తండ్రి కుమారుడు ఏకంగా ఉన్నారు ఎప్పుడు కూడా. అయితే ఆ రూపాంతర కొండ మీకు పోయినాక తండ్రితో మాట్లాడుతూ వచ్చినాడు. తండ్రితో మాట్లాడుతున్న యేసు ప్రభువుని చూసినప్పుడు ఆ యేసు ప్రభు ముఖము ఎంతో వెలుగుమయం అయిపోయింది. ఆ వెలుగులో నుంచి ఆ వెలుగులో తండ్రి అయిన దేవుడు ఒక మాట మాట్లాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి అని చెప్పినాడు. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు లోకమంతటికి యేసు ప్రభు చెప్పే మాట ఏంటంటే నా మాట విను అని చెప్తున్నాడు. అంటే వినడం అంటే వాక్యం చెప్తుంటే చాలామంది వింటారు, కానీ దాని ప్రకారం బతకకపోతే విన్నట్టే లెక్క. ప్రకటనలో చాలాసార్లు ఈ మాట రాసినాడు, సంగములతో ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని రాసిన. అంటే చెవిగలవాడు విని ఏం చేస్తాడంటే దాని ప్రకారం ప్రవర్తిస్తాడు. యేసు ప్రభు యొక్క మాటలో ఉన్న ఆంతర్యం అది, తండ్రి యొక్క ఆంతర్యం అది. యేసు ప్రభు మాట విని దాని ప్రకారం జీవించాలి. అంటే యేసు ప్రభు మాటలు, ఈ వాక్యం అంతా యేసు ప్రభు మాటలే. ఎందుకంటే ఆయన ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించను అని యోహాను సువార్తలో 1వ అధ్యాయం 14వ వచనం రాయబడ్డది. ఆ వాక్యమై ఉన్న యేసు ప్రభు ఈ మాటలు చదివినప్పుడు దీని ప్రకారం జీవించడానికి మనం ఏదైనా వదిలేసుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. లోకంలోనివి మనకు లాభకరమైనవి, మనకు సంతోషం ఇచ్చేటివి, లేకుంటే ఇతరులను సంతోషపెట్టేటివి, ఇవి మనం పట్టుకోవద్దు, వీటి ప్రకారం జీవించొద్దు. కానీ యేసు ప్రభు ఏదైతే కోరినాడో, యేసు ప్రభు ఏదైతే చెప్పినాడో దాన్నే మనం చేయాలి. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణమే చేసినాడు. ఆ సిలువలో కొట్టబడ్డాడు కదా, ఆ సిలువకు మేకులతో కొట్టబడ్డాడు కదా. ఆ ప్రేమను బట్టి మనం ఏం చేయాలంటే ఆయన మాటనే వినాలి, ఆయన మాట ప్రకారం. అయితే ఆయన మాట విన్నప్పుడు వీరేం చేసినారంటే శిష్యులు వాళ్ళు తొందరపడి ఒక మోషే కనబడ్డారు, వారికి ఒక పర్ణశాల కడదామని ఆలోచన చేసినారు. అయితే యేసు ప్రభు ఏం చేసినాడు, ఆ తర్వాత ఆ మేఘంలో నుంచి శబ్దం విన్నాడు. అయిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ వారు చూసినప్పుడు యేసు తప్ప, వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవ్వరు కనబడలే. ప్రియమైన వాళ్ళారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఏకమై ఉన్నారు. మనము యేసు ప్రభు తక్కువ అనుకోనికలేదు, పరిశుద్ధాత్మ తక్కువ అనుకోనిలేదు, తండ్రి తక్కువ అనుకోనికలేదు. అందరూ ఒకటే స్థాయిలో ఒకటే రకంగా ఉన్నారు. కాబట్టి మనం యేసు ప్రభు యొక్క మాట, యేసు ప్రభు యొక్క రూపమును మనం కలిగి ఆయన ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన సొంత ఆలోచన, సొంత ఇష్టాలకు మనం చచ్చిపోయి ఉండాలి. ఇది క్రైస్తవ జీవితంలో మనకు కలిగి ఉండవలసిన ప్రాథమికమైన విషయం. చాలాసార్లు మనుషుల కొరకు, ఇతరుల కొరకు మనం ఆలోచన కలిగి ఉంటాం. ఎవ్వరిని సంతోషపెట్టదు. యేసు ప్రభు నామము హెచ్చింపబడాలి, ఎందుకంటే ఆయన మాత్రమే ప్రాణం పెట్టినాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు కనబడుతున్నాడు మన జీవితంలో, మన హృదయాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో యేసు కనబడాలి, యేసు మాట కనబడాలి. అది లేకపోతే మనం నిత్య నాశనానికి పోయేవారం ఉన్నాం. అయితే మనం సరి చేసుకొని యేసుని చూపించి యేసు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించినగా చిన్న ప్రార్థన. పరమ తండ్రి, యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు. నీ మహిమను చూసి నీ యందు ఆధారపడి నాడు శిష్యులు ఎట్లయితే నీ మాట విని లోకంలో హతసాక్షులై నీ మహిమను చూపించినారు, అట్టి రీతిగా మేము కూడా ఉండగలట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.